మమ్మల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ఆ నీ స్వరం కొరకు ఎదురు చూస్తూ నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటూ ప్రత్యేకంగా మా మధ్య ఉన్న ప్రియ సహోదరి ఎలిజబెత్ని బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ మనం చదువుకున్న లేఖన భాగంలో 2-3 విషయాలు మనం గమనించవచ్చు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 16 వరకు 4 వచనాల్లో 14వ వచనంలో ఒక విషయాన్ని మనం గమనించగలం. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని, ఇది ప్రభునందు నిద్రించడం అంటే సహజంగా లోకంలో మరణించడం అని అంటారు. అయితే దేవుని పిల్లలు ఈ మాట ఆ మాట చెప్పక్కర్లేదు. లోకులు చెప్పే మాట, అన్యులు చెప్పే మాట మనం చెప్పక్కర్లేదు. వి నీడ్ నాట్ స్పెల్ ఇట్. కాబట్టి మనది మరణము కాదు, దేవుని పిల్లలకు మరణము లేదు అని బైబిల్ సెలవిస్తుంది. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. మరణం మీద దేవుని పిల్లలందరికీ జయమిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం! మరణాన్ని జయించే శక్తి ఏ మనుషుడికి ఉందండి? ఒకనాడు భక్తుడైన యోబు మరణము తరువాత నరులు బ్రతుకుదురా 14 చదువు. మరణము తరువాత యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 14 వచనమా కాదా? ఆ మరణము తరువాత నరులు ఈజ్ లుకింగ్ బిహైండ్ ద డెత్. మరణం అవతల ఉన్నదాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. మరణం అవతల ఉన్నదాన్ని మీకు ఎవరికైనా తెలుసు? ఇక్కడ కాకినాడ నుంచి కానీ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు నేను చెప్పగలను ఏముందో. యోబుకు కూడా తెలుసు. అది 19వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. మరణం తర్వాత ఏముంటుందో, నా కనులతో నేను నా దేవుని చూసేది, నా శరీరంతో. చదువు అది 10 కూడా 19వ అధ్యాయం 25. నా విమోచకుడు సజీవుడు. ఎవరు? మన ప్రభు. ఎవరు? ఆయన సజీవుడు అండి. ఎ లివింగ్ గాడ్ ఈజ్ ద ఓన్లీ లివింగ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. నో అదర్. యు మే కాలింగ్ దేవుడు దేవుడు అంటున్నావేమో కానీ నో లివింగ్ గాడ్ ఈజ్ దేర్ ఆన్ దిస్ ఎర్త్. ఈజ్ ద ఓన్లీ లివింగ్ గాడ్. ఆయనే సజీవుడైన దేవుడు. అది ప్రారంభం నుండి తెలుసు. అందుకే ఒకనాడు హనోకు ఆయనతో నడుస్తూ ఉన్నాడు. నాట్ 1 year, నాట్ 100 years. 100 సంవత్సరాలు కాదు, 200 కాదు, ఎంతకాలం? 300 సంవత్సరాలు. ఈజ్ వాకింగ్ అలాంగ్ ద లార్డ్ అండ్ గాడ్. ప్రభుని దేవునితో నడుస్తున్నాడు ఆయన. పిల్ల, పాప, జల్ల వీళ్ళంతా ఉంటారు. ఎన్ని వందలు అతని యొక్క వంశంలో పుట్టుంటారు. అనేక వందలు, నాట్ 100 పిల్లలు 300 years అనేకులను చూశాడు ఆయన. వాళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయి. సమస్యలు లేవా? సమస్యలు ఉన్నాయని ఇలాగంటే కదా, నిజమే, ఇలా చూడాలి. సమస్యలు, ఫీజు ఎట్లా కట్టాలి, సమస్య ఎట్లాగన, ఆరోగ్య సమస్య, ఈ వ్యక్తులతో ఎలాగన. కాబట్టి సమస్యలు లేని వాళ్ళు భూమి మీద ఉండగా ముఖేష్ అంబానీ కావచ్చు, మన కొడుకు ప్రీ వెడ్డింగ్ యానివర్సరీ అనంత్ అంబానీ కావచ్చు. పెద్దోడు పేరు, ఇంకో పేరు ఉంది, అనంత అంబానీ యొక్క అన్నయ్య. ఎట్లాగునా వాళ్ళు 1000 కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు. ఈ ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే ఒక గొప్పవాడు, ధనవంతుడు. ప్రపంచ కుబేరుల్లో ఒక వ్యక్తిగా లెక్కింపబడతాడు. అతని యొక్క కొడుకు 3 పిల్లలు,
ఆయాష అనుకుంటా తన కూతురు పేరు, ఈసా లైక్ ఇట్ ఈస్ ఏ క్రిస్టియన్ నేమ్ లుకింగ్ కనిపిస్తుంది మనకి. చిన్న కొడుకు పేరు అనంత్ అంబానీ. మొన్న అంటే పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ పెట్టాడు. ఇతర దేశాల నుంచి ఒక అమ్మాయిని పాప్ సింగర్ అంటారు. దే సింగ్ అట్ ద సేమ్ టైమ్ దే కెన్ డ్యాన్స్. 100 కోట్లు ఒకరోజు 2 రోజుల ప్రోగ్రాము, 100 కోట్లు ఇచ్చారు. సరే, ఇంతటి శక్తివంతులైన వాళ్ళు ఆ కొడుక్కి ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా? ఈనాడు మన కుటుంబాలు ఎన్ని సమస్యలు, ఆ సమస్యలతో మనము చిక్కిపోతాము. రాత్రింబవళ్ళు సేవే, నిద్ర ఉండదు కంటికి, ఆ వ్యక్తికి ఉండదు, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా నిద్ర కరువైపోయింది, ఆహారం కరువైపోయింది. ఉంది డబ్బా కొట్టుకోటకి, ఇంత జీతం అని చెప్పుకోటకి. ఏంటి ఫలితం? ఎకరాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఆ మనుషుడు ఏంటండి, ఆయన 200 కేజీలు పెరిగాడేమో. అది ఆ యొక్క కండని కరిగించుకోవటానికి, ఫ్యాట్ సకింగ్ అని వాటిని తగ్గించుకోవటానికి. ప్రియుడా, ఆరోగ్య సమస్య ఉంది అతనికి. అనంత్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ యొక్క కొడుకు. ఇలాగున అంటే సామాన్యులకేమీ ఉన్నతులకేమీ సమస్య అనేది ఉంది. అయితే లోకంలో అలాగును. కానీ ఎన్ని సమస్యలున్నా కానీ దేవుని పిల్లలకు ఎంత మానవ అవతల కూడా చూసే ఆధిక్యత ఉంది ఇక్కడ. అందుకే యేసునందు, ఈ 14వ వచనంలో యేసునందు నిద్రించిన వారు అంటే, ఇక్కడ నిద్ర అనే మాట ఎందుకు వాడబడింది అంటే, మరణం అని దానికి పర్యాయ పదంగా వాడబడింది. ఆ మాట వాడటానికి ఇష్టం లేక పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్త ప్రకారము ప్రభునందు నిద్రించిన వారు గురించి, ప్రభునందు లేతే యేసునందు నిద్రించిన వారి గురించి ఒక విషయం తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు. మిగిలిన వారు మరణించారంటారు. అటు తర్వాతే లోకంలో మరి ఏముందో, ఏం జరుగుతుందో నోబడి నోస్. నర్సాపూర్లో పాలపర్తి శాషగిరిరావు అని ఒక బంధువు ఉంటాడు మాకు, అంబేద్కర్ని దేవుడిగా కొలుస్తాడు. ఇంకా మిగిలిన వాటి కూడా కొలుస్తాడు, అలాగే మిగిలిన విగ్రహాలను కూడా కొలుస్తాడు. ఒరేయ్ ప్రసాద్, చచ్చిన తర్వాత ఏం జరుగుతుందో నీకేం తెలుసు, నాకేం తెలుసురా? ఉన్నాక 4 రోజులు చక్కగా ఉండాలి. అంతే తెలుసు ఆ మనుషుడికి. కాదు, ప్రభువు నమ్ముకున్న వాడికి ఏం తెలుసో తెలుసా? మానవ ఆవల నిజమైన జీవితం ఉంది. కాబట్టి ఇక్కడ ఈయన ప్రభునందు నిద్రిస్తున్నాడు. ప్రియులారా, మన ప్రియ సహోదరుడు ప్రభునందు నిద్రిస్తున్నారు. 5వ తేదీన, మార్చి 5వ తేదీన ప్రభు యొక్క సాన్నిధ్యానికి వెళ్ళారు. నిద్రిస్తున్నాడు, ఆయన ప్రభులో నిద్రిస్తున్నాడు. అంటే నిద్రపోయే వాళ్ళు ఎప్పుడైనా లేవచ్చు, గంటలో లేవచ్చు, 12 గంటల్లో లేవచ్చు. కుంభకర్ణుని నిద్ర అంటారు. అలాగన ఎంతకాలమైనా నిద్రపోయి లేవచ్చేమో. కాబట్టి నిద్ర అంటే ఈ విల్ రైజ్ అగైన్, రోజ్ అగైన్, మరలా లేస్తాడని అర్థం. ఈయన కూడా అంతే. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించిన వారిని గురించి తెలియకుండాట మాకిష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఈ సత్యము ఈ కుటుంబీకులు, ఈ సత్యము బంధువర్గం, ఈ సత్యము దేవుని పిల్లలను చెప్పుకుంటున్నా మనమంతా మనసును పెట్టాలి. దేవుని పిల్లలు ఇట్లాంటి అవకాశం. అందుకే
ప్రకటన గ్రంథంలో మరొక మాట కూడా చూస్తాం మనం. 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. ప్రభునందు మృతి, ప్రభునందు నిద్రిస్తున్న వారి గురించి ఇది రాయబడింది. ప్రభునందు నిద్రించుచున్న వారిని గురించి రాస్తున్నాడు. ప్రభునందు నిద్రించుచున్న లేక మృతులు ధన్యులు. ఎందుచేత? ప్రభునందు నిద్రించేవారు ఎందుకు ధన్యుడు అంటే కొన్ని విషయాలు కూడా ఇక్కడ రాశారు. ఆయన అతను ప్రభువును కలిగి ఉన్నాడు. ప్రభువు నమ్మిన వారు ప్రభులో నిద్రిస్తాం కొంతకాలం. వాళ్ళు నిజమే, వారు తమ ప్రయాసము భూమి మీద ఎన్ని బాధలు, డబ్బు ఉంది కానీ, అంతస్తు ఉంది కానీ, అధికారం ఉంది కానీ నెమ్మది మాత్రం హృదయంలో లేదు. ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు కానీ ఇంటెల్ల పాదికి. కానీ ఎప్పుడైతే ప్రభులో నిద్రిస్తామో, ఆయన యొక్క పిలుపును అందుకొని ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభులో నిద్రిస్తున్నాడు ఆ వ్యక్తి. ప్రభువు నమ్మిన వ్యక్తి సుమా, ప్రభువు నమ్మిన వ్యక్తి. కాబట్టి అతను వారు తమ ప్రయాసలు, వాటి జబ్బుల ద్వారా, వ్యాధుల ద్వారా, పిల్లలను బట్టి కలిగే ప్రయాస, బాధలు, పోరాటాలు, కుటుంబ సభ్యుల ద్వారా వచ్చేవి, వీటన్నిటి నుండి, ప్రయాస నుండి విడుదల వస్తుంది. ఒకటి ఆశీర్వాదం ఏంటంటే ప్రభువుని కలిగి చనిపోయినాడు, ప్రభులో నిద్రించాడు. 2 ఆ బాధలన్నిటి నుండి, ప్రయాసాలన్నిటి నుండి విడుదల పొందాడు, ప్రయాస నుంచి విడుదల పొందాడు. 3వది ఏంటో తెలుసా? విశ్రాంతి పొందుదురు, నెమ్మది. ఇంకా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనా. ప్రభువును కలిగి ఉంటూ సంతోషం, చెప్పన నశక్యమైన సంతోషం. ప్రభువుని కలిగి ఉంటే ఎన్ని వచ్చినా, ముందు గొయ్య వెనుక నుయ్యి ఉన్నా, ఒక ప్రక్కన 1000 మంది, మరొక ప్రక్కన 10,000 మంది పడినా నాకు ఏ అపాయమును, ఎంత నిశ్చంతగా ఉంటాం. మనం ప్రభువులో ఉంటాం, ప్రయాస నుంచి విడుదల పొందుతాం, నెమ్మది కలిగి ఉంటాం. అంతేకాదు, మనం ఏదైతే భూమి మీద చేశామో ఆ క్రియలకు వారి క్రియలు వారి వెంట, దాన్ని బట్టి చేతము బహుమానం ఇస్తాడు. కాబట్టి మనము వీటిని ప్రభువును బట్టి కలిగి ఉన్నాం. ఇందుకే ప్రభువుని కలిగి ఉన్నామా? ప్రభువుని నమ్ముకున్నామా? యేసు ప్రభుని దేవుడిగా, నీ రక్షకుడిగా కలిగి ఉన్నావా? లేదు, లోకంలో ఆధిక్యతలు, ఘనతలు, సమాజం ఎదుట ఏదో నీకు ఒక స్థానం కావాలి, నలుగురు మధ్య, సామాజిక వర్గం ముందు మనకి ఘనతలు కావాలి, ఆధిక్యతలు ఏమి కావాలి. మనుషుడు అందుకే చాలామంది ఈ మందిరం చుట్టూ అనేకులు మమ్మల్ని వ్యక్తిగతంగా, మా కుటుంబాన్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్నో వెళ్లకుండా, ఒక పెళ్లి జరుగుతుంటే ప్రక్కన 3 రోజులు మాకు విందు ఏర్పాటు చేశారు. పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత ఇంకోటి ఉంటుంది. ఏంటది? యాన్నాళ్ళు. అబ్బో, కుటుంబం అంతా వెళ్ళటానికి వెళ్ళలేదండి మీరు. వాడు అన్యుడు, భూ సంబంధంగా అలా చూడాలని మాతో పనేంటి వాళ్ళకి? అలా మమ్మల్ని గౌరవిస్తారు కానీ మాలో ఉన్న, మేము నమ్ముకున్న ప్రభువుని మాత్రం వాళ్ళు చూడలేకపోతున్నారు. అప్పుడప్పుడు చాటున చీకటి పడిన తర్వాత ప్రార్థన ఏదైనా కావాలితే చేయించుకుంటారు వచ్చి. సమాజం ముఖ్యం, గౌరవాలు ముఖ్యం. దినాల్లో మనుషుడు ఎంతగా, ప్రభు కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చాడు, నీ కొరకే వచ్చాడు, మన కొరకే వచ్చాడు. ఆయన మనకి ప్రాణం పెట్టునంతగా ఎంత ప్రేమించాడు ఆయన. ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరినైనా చూసారు మీరు భూమి మీద? ఆయన మనకు ప్రాణం పెట్టాడు.
ఆయన నమ్ముకుంటే ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రంగా చేస్తుంది. ఎంత ధన్యుడివో! ప్రభువుని కలిగిన వ్యక్తిగా ఉంటాను. ప్రభువుని కలిగిన వ్యక్తిగా ఉంటావు మనం అందరం. అందుకే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 29వ వచనం ఏం రాయబడి ఉందంటే, పై పరిశుద్ధ గ్రంథం ఇలా సెలవిస్తుందండి. ప్రభు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి పోలినవాడు. ఓ ప్రియుడా, ఓ సహోదరి, అమ్మా, నీకు నీ భాగ్యం అంత తెలుసా? బంధువులు మనకేమి చేయలేరండి. డబ్బు కొంచెమే పనికొస్తుంది, బిళ్ళలు మింగటానికి పనికొస్తుంది, నిజమైన ఆరోగ్యం ఉండదు, ఇవ్వదది. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా, కానీ దేవుడు నిజమైన భాగ్యం ఇస్తాడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. ననెస్ ఈజ్ ఈక్వల్ టు యూ అండ్ ఐ. ప్రభు నమ్ముకుంటే నీకు ఆ భాగ్యం ఉందా? నమ్ముకున్నావా? బిలీవ్ నవ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడే ఈరోజే నమ్ముకో. ప్రభువా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే చాలు. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి? ప్రియుడా, ఇది మొదటి ఆశీర్వాదం దేవునిలో. ప్రభునందు ఉండే భాగ్యం, ప్రభునందు నిద్రించే భాగ్యం సహోదరుడు కలిగి ఉన్నారు. ఒకసారి భీమవరం వచ్చిన కొత్తలో నాకు ఫోను వచ్చింది. ఆ ఫోను ఎవరంటే నాకు తెలియదు. కలుసుకున్నాను, వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళాను. అది ఎవరిదంటే ఏసీటీఓ లక్ష్మీనారాయణ గారు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకుంటాను. నేను ప్రార్థన చేస్తే బహుశా నాతో ఎవరిని తీసుకెళ్ళకుండా వెళ్ళను. జోసెఫ్, వెంకటరావు, అట్లాంటి కిరణం, ఇట్లాంటి బిడ్డలు వస్తారు నాతోటి, అందుబాటులో ఉన్న వ్యక్తితో వెళ్తాను. చెల్లి ఎలిజబెత్ అంటుంది, అన్నా ఆయన పేరు లక్ష్మీనారాయణ కాదండి. ఏం చెప్పింది? ఏం చెప్పావు అమ్మా? లోక. కొద్ది కష్టపడ్డాను నా పేరు పలకటానికి, తర్వాత కాలంలో కూడా కష్టపడ్డాను. అంటే ఎందుకో, కాబట్టి అంటే ప్రభు నమ్మిన వ్యక్తి. ఆఫ్ కోర్స్ మన ద్వారా దేవుడు మహిమ పొందుతున్నా లేకపోయినా కానీ ఒకనాడు ఎరిగిన వ్యక్తి. కాకినాడలో మొన్న అంటుంది, 5వ తారీఖు నేను మాట్లాడాను. 5వ తారీఖున అక్కడ కాకినాడ వెళ్ళింది సహోదరి బంధువర్గంతో. ఇక్కడి నుంచి నేను తాడేపల్లిగూడలో ఉన్నాను, ఒక వివాహానికి అటెండ్ అయ్యి వస్తూ ఫోన్లో మాట్లాడాను. ఆయన ఇక్కడే కాకినాడలోనే బాప్తిజం తీసుకున్నారు అని అంటుంది ఆవిడ. మెట్టుకు ప్రియులారా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. అది మొదటి ఆశీర్వాదం దేవునిలో. గొప్ప అంటే ఏది భాగ్యం అంటే ఏది సరిపోదనమాట అండి. ధనధాన్యాలు, అధికారము, ఇంకేమి అట్లాంటి భూ సంబంధంగా ఏది ఉన్నా అదంతా వ్యర్థము దేవుని నామం ముందు, దేవుని బిడ్డగా జీవించే దాని ముందు. ఇది మొదటి ఆశీర్వాదం ఆ కుటుంబం కలిగి ఉన్నారు. కుటుంబంలో అందరు కలిగి ఉన్నారో నేను చెప్పలేను, కానీ ఆ కుటుంబం సహోదరి ఎలిజబెత్ గురించి నాకు తెలుసు, సహోదరుడు గురించి కూడా నాకు తెలుసు, లక్ష్మీనారాయణ గురించి. రెండవది 13వ వచనం, ఇక్కడ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్ష లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తం. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆ కుటుంబానికి వాళ్ళు ప్రభునందు, ఆ సహోదరుడు ప్రభునందుండి నిద్రించాడు. ఈజ్ స్లీపింగ్, జస్ట్ స్లీపింగ్, ఈ విల్ రోజ్ అగైన్. మళ్ళా లేస్తారైన దాని అర్థం అది. ఇది మొదటిది దేవునిలో. రెండవది, ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి నిరీక్షణ కలవాళ్ళు. నిరీక్షణ అంటే కనిపించే దాని గురించి చూస్తుంటే మన నిరీక్షణ అనం. దాన్ని ఆవల దృశ్యం కనబడిన దానిని మనం నమ్మి పూర్తిగా దాని కొరకు ఎదురు చూస్తుంటే దాన్ని నిరీక్షణ అంటాం. ఒక విద్యార్థి ఉన్నాడు, బీటెక్ చదువుతున్నాడు, MBA చదువుతున్నావు. నువ్వు ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ కోర్సు
అలా ఎడ్యుకేషన్ చేసే విషయంలో ఆవల ఏం చూస్తా తెలుసా? కనిపించేది MBA, బీటెక్, ఇంకోటి ఏదో కోర్సు, MSc. ఆవల ఏం చూస్తాం? దీని ఆవతలు ఎక్కడో చూసుకుంటూ ఉంటాను. ఏం చూస్తావు? ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్, మంచి భవిష్యత్తు దీని ద్వారా నేను కలిగి ఉంటాను. అది నిరీక్షణ అంటే. నీకు కనపడదు, కనిపించేది డిగ్రీ అంతే. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు నా బుక్స్ మీద, నేను డిగ్రీ చదివేటప్పుడు బుక్స్ మీద MA రాసుకునేవాడిని. సచివ చెప్తున్నాను మీకు. నేను డిగ్రీ చదువుతాను ఏం రాసుకునేవాడిని? ఎంఐ ఫూల్, బుద్ధిహీనుడు అంటావా రాసుకో. నో, నా నిరీక్షణ ఏంటి తెలుసా? ఆవరు చూసేవాడిని, ఎక్కడో ఉన్నదాన్ని. ఈయన కూడా అలా చూస్తున్నాడేమో, చూసాడేమో, బహుశా కలగన్నాడేమో. నా ఆశ అది చూడాలి. నేను IAS ప్రిపేర్ అవుతూ ఉంటాం, కలెక్టర్ జాబ్ కొరకు. వాడు నిద్రాహారాలు మానేస్తాడు. పీజీ అంటే ఇట్లా MBA కానీ MSc కానీ చదువుతారు, MTech. అది తర్వాత నేను IAS కోర్సు మళ్ళీ 5 ఏళ్ళు, ఇప్పటివరకే 27-28 సంవత్సరాలు వస్తాయి అబ్బాయికి. ఇంకొక 5 ఏళ్ళు, 32 సంవత్సరాలు వచ్చినా పర్లేదు నాకు. నేనేం చూడాలి? ఈ క్యాడర్లో నేను నా బ్రతుకు సెలెక్ట్ అవ్వాలి. మొన్నొకసారి ఈ మధ్య లోకేష్ అని ఒక అబ్బాయి వచ్చాడు, నాకు కలిశాడు. అతను కర్నూలు జిల్లా. అతను బయోడేటా చూసి బొని ఆశ్చర్యపోయాడు. ఆ బయోడేటా నాకు పెట్టాడు అబ్బాయి. అది నేను బొనికి పంపించాను. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రొఫైల్ ఈ హ్యాస్ అన్నాడు. ఎంతటి ఉన్నతమైన స్థానము. అతడు క్యాంపస్లో, అంటే క్యాంపస్ ఉద్యోగాలు అంటారులేండి, కొన్ని చదువుకున్న కడే క్యాంపస్లో ఇంటర్వ్యూలు పెట్టేసి తీసుకెళ్ళిపోతారు. ఆ ఉద్యోగం వస్తే విడిచిపెట్టేశాడు. 3 ఏళ్ళు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అలా గడిపాడు అంతే, కష్టపడుతూ. మంచి ఉద్యోగం వచ్చింది తన కోర్స్కి. తను కూడా NITలో బీటెక్ చదివాడు. ఆ కాలేజీని బట్టి మనిషికి విలువ ఉంటుంది, చదువుకి విలువ ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి. అలాంటి నిర్లక్ష్య పెట్టాడు. తన ఆశ ఏంటో తెలుసా? నేను చాలా ఉన్నతంగా వెళ్ళాలి. గేట్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో సెలెక్ట్ అయితే ఉన్నతమైన ఉద్యోగాలు. నెలకి 5,000, 10,000 కాదు. ఒక అమ్మాయిని అడిగాను నేను, పాలకొల్లు. మొన్న వెళ్ళాం, 9వ తారీఖు పాలకొల్లు వెళ్ళాను. ఒకలా ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము వచ్చేస్తున్నాం. అమ్మాయి వెళుతుంది, అమ్మ ఎక్కడ, ఏ ప్రాంతాన్ని చూస్తున్నాను, ఏం చేస్తావు? ఎట్నే బహుశా నేను అడిగిన వాళ్ళు ఆ రోజు ఆమెనే అడిగాను, ఇలా సో ఏం చేస్తావమ్మా నీ కుటుంబం? 5,000 సంపాదించుకుంటానండి. నా భర్త ఎక్స్పైర్ అయిపోయాడండి, చనిపోయాడండి. నాకు 2 కొడుకులండి. సంఘం కూడా నన్ను ఆదరిస్తుంది. తన స్థాయి అది. లేపటి గురించి ఆమెకు నిరాశ ఉంది. కానీ ఈ బిడ్డని చూస్తేనే కర్నూలు వచ్చి మనం కలుసుకున్నాడు ఒక బిడ్డ. తనకున్నది అంతని పక్కన పెట్టేసి నిరీక్షణతో ఆవల, ఇంకా ఇది చాలదు, ఆవల చూశాడు. ఎంత అంటే తనైతే 5,000 తీసుకుంటుంది, కానీ ఈ బిడ్డ ఎంత తీసుకున్నాడు తెలుసా? మీ ఊహకు అందదు. జస్ట్ తన గమ్యాన్ని చేరుకున్నాడు. చెప్పండి ఎంతో? 1,00,000 కాదు, 1,500 కాదు, 1,00,000. ఎంత? ప్రభువు మీద ఈజ్ బిలీవర్. మర్చిపోవద్దు మీరు. యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా తోడేంటి? యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు ఈ డాష్ సందర్భం వేరమ్మా. చాలా. యెహోవా అతనికి, ఆ పేరే, అక్కడ ఉన్న పేరు చెప్పక్కర్లేదు, నీ పేరు పెట్టుకో. అక్కడ 2,00,000. అతను బిలీవర్ అండి. ఆవల చూశాడు, నిరీక్షణతో చూశాడు తన భవిష్యత్తుని. అది నిరీక్షణ అంటే ఆవల కనబడింది, దృశ్యమైనది కానిది అదృశ్యమైనదని నిదానించి చూడటమే ఏమంటాం? నిరీక్షణ అంటాం. కాబట్టి ఇతను, సహోదరులారా, క్రైస్తవులకున్న నిరీక్షణ ఎట్టిదో తెలుసా? క్రైస్తవులు అనేవాళ్ళు, ప్రభువుని నమ్ముకునేవాళ్ళు నిరీక్షణ ఎట్టిదో తెలుసా? నిరీక్షణ గలవాళ్ళు వాళ్ళు. ఇది భౌతికమైనది కాదు, ఇది పరసంబంధమైన, ఆత్మ సంబంధం. భౌతికమైనవి కూడా
ఒకవేళ దేవుడు ఇస్తాడు మనకి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26. యేసు ప్రభు ఒకరోజు చెప్తున్నాడు, ఆ ప్రభువే మనతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు. లోకంలో ఏ మనుషుడికి అర్థం కాదు, ఇది ఏ మానవుడికి అర్థం కాదు, ఆడ మగకి ఎవరికి అర్థం కాదు. ఆడు పిఎం అయినా, సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎవరికి అర్థం కాదు. ఇది సైంటిస్టులకి అంతకంటే అర్థం కాదు. చంద్రమండలానికి వెళుతున్నా కానీ అర్థం కాదు. ఇది ప్రభు నమ్ముకుంటేనే అర్థమవుతుంది. ప్రభు నమ్ముకున్న వారికి భాగ్యం కలిగి ఉన్నారు. నువ్వు కలిగి ఉన్నావు? ప్రభు నమ్ముకున్నావా? ప్రభు నమ్ముకున్నారా? యేసే దేవుడు నమ్ముతున్నారు. యేసు పునరుద్ధానమును జీవమును నా యందు విశ్వాసించువాడు చనిపోయినను. మన పితరులు ఎంతోమంది చనిపోయినారు, తిరిగి వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు. నిరీక్షణ ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకునే నిమిత్తం బ్రతుకుతారు. వాళ్ళు ఒక దినాన్ని బ్రతుకుతారు. దానికి సమయం ఉంది, సందర్భం ఉంది. చనిపోయినను బ్రతుకును, అంతకంటే ఏం కావాలండి? హాస్పిటల్కి వెళ్ళి 10 లక్షలు, భీమవరం హాస్పిటల్, వర్మ హాస్పిటల్కి వాళ్ళు బ్రతకరండి. కోమాలో ఉన్న వ్యక్తికి దాన్ని ముక్కుకి తగిలిస్తారు. ఆక్సిజన్ మాస్కా, ఓకే. కాబట్టి అది అలాగంటదా అందా మూవ్ అవుతూ ఉంటుంది. అది లేకపోతే రీడింగ్ చూపిస్తుందా? ఆ రీడింగ్ మామూలుగా ఉంటే మనిషి కూడా జీవం అతనిలో ఉండకపోవచ్చు. జస్ట్ ఇట్ ఈజ్ ఏ స్టంట్ ఎగ్జిబిటింగ్. కొన్ని 2 లక్షలు, ఇంకొక 3 లక్షలు కట్టండి, రేపు ఏమంటాడు 5 లక్షలు కట్టండి. ఎంత కట్టిన తర్వాత సారీ అండి మేమేమి అప్పుడు తీసేస్తాడు. ఇది వాళ్ళ ఆశించింది వచ్చేటంతవరకు తగిలించి ఉంచుతారు అంతే అని నాకు చెప్పారు కొంతమంది. వాళ్ళ విద్యావంతులు చెప్పారు నాకు. అట్లాంటి కమర్షియల్ వ్యాపారం చేస్తారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఇక్కడ చెప్తున్నాడు ప్రభు, ఆయన యందు విశ్వసించిన వారు, నా యందు విశ్వసించేవాడు దో హీ డైడ్. ఈరోజు అగైన్. అంతకంటే ఏం కావాలండి? ఒక తల్లి ఏడవదు తన బిడ్డ గురించి, భార్య ఏడవదు. అఫ్కోర్స్ కొంచెం నొప్పి ఉంటుంది. ఆయన సహచర్యం కోల్పోయినే, నా ముందుండేవాడు, నాకెన్నో మేలు చేశాడు, ఆయన నా కష్ట సుఖాల్లో పాలు పొందాడు. పిల్లలు ఆ ఫీలింగ్తో ఉండవచ్చు. ఆ మధురమైన స్మృతులు మర్చిపోలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ గలదానువో కలవాడువో, ఆయన మరలా నేను చూస్తాను. వై షల్ వి వర్రీ, వై షల్ వి వీప్, క్రై, వై షల్ వి క్రై. ఏడవు. ఓకే, తాత్కాలికంగా కన్నీళ్ళు వచ్చినా కానీ, నా ప్రాణమా ప్రభు యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణము యెహోవాను సన్నుతించుము. ఆయన్ని వైపు చూస్తాం మనం, ఆయన వైపు చూస్తాం. ఎంత గొప్ప అది! ఇది మానవ జాతికి ఎవ్వరికి లేదు. యేసు ప్రభు నమ్మన వాళ్ళకి అంతకంటే లేదు. మీరు నమ్ముకున్నారా? రెండవ మాట ఇది. రెండవ మాట ఇక్కడ ఇంకో మాట ఉందండి. 26 వచనం, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఇది ఎలా ఉంది? చనిపోయినను బ్రతుకును. అంతేకాదు, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఒకసారి నేను దురుసుమారు కొన్ని సంవత్సరాల పాటు పరిచర్కి వెళ్ళాను. నేను అక్కడికి అక్కులా ప్రెస్కెల్లా వాళ్ళ భార్య భర్తల పేర్లు, వాళ్ళు హైందవులే. నా పరిచర్య, నా దర్శనము హైందవుల మధ్య పరిచయం చేయటం, నా పిలుపు అలాంటిది. ఆ కొత్తపేట ప్రాంతంలో వాళ్ళు కూడా హైందవులుగా ఉండి రక్షింపడ్డారు. నైట్కి వెళ్తే భోజనం కూడా పెట్టేవారు. నేను దేవుని దాసుడి ద్వారా పంపబడేవాడిని.
కొంతకాలం. అప్పుడు ఆ నైట్ ఒకసారి ప్రార్థన పెట్టాను. ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం ఇదే సందర్భం చెప్తున్నాను. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విషయం. క్రైస్తవునికి మరణం లేదండి. ఈ సందర్భం 25-26. ఒకసారి పేరుపాలెం గుండాబత్తుల గణేశ్వరరావు గారు ఎమ్మెల్యే, మన వరకు మినిస్టర్ కూడా చేశాడు ఆయన. ఎవరు మన నర్సపూర్ పేరుపాలెం. కొత్తపల్లి సుబ్బారాయుడు వాళ్ళకి బంధువులు, వాళ్ళు ఆ కుటుంబంలో 25-30 మంది నమ్ముకున్నారు. అది పేరుపాలెం. అక్కడ 2-3 రోజులు ఉండేవాళ్ళం. ఎక్కడ మేము దేవుని ప్రతినిధులుగా ఎంతో ఆదరించేవారు. ఇట్లాంటి అరే మనకు మరణం లేదంట. ఇంకో సందర్భంలో వాళ్ళు కూడా అన్నారు, మనకు మరణం లేదా? ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని సత్యాలు మనకు తెలియవు. అనేకులు తెలియక పొరబడుతున్నాం మనం. దురుసుమారిలో ఒక రోజున పేరుపాలెం మేము వెళ్ళి ఉన్నది. ఆ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ బంధువులు వాళ్ళు. ప్రియ సహోదరి, మనకి ప్రభు మీద ఇక్కడ ప్రభువును బట్టి బ్రతికిన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట వాళ్ళకి అర్థం కాలేదు. పేరుపాలెంలో, దురుసుమారిలో కూడా అర్థం కాలేదు. ప్రియ సహోదరి అనగా ఇది 26వ వచనం. దాని అర్థం ఏమిటంటే మనం ప్రభునందు నిద్రిస్తాం కానీ మనం జయించిన వారం. మరణం పైన జస్ట్ వి స్లీప్ అంటే మనమేం కోల్పోతాం తెలుసా? నిద్రలోను ఈ శరీరము మన్ననేది వెనుకటి వల్లే మన్నైపోతుంది. ఆత్మ దానిని ఆత్మ దేవుల్లో జీవిస్తాం. శరీరం పోతే ఏం పోయిందండి? బట్టలు మార్చుకోలేదు మనం. ఒకే బట్టను సంవత్సరాల తరబడి కలిగి ఉంటామా? నో, జస్ట్ వి చేంజ్. మన శరీరాన్ని మార్చుకుంటాం. మహిమ దేహంతో ఆయనను చూస్తాం. అది నిరీక్షణ అంటే. యోబు అన్నాడే లేదు, అది పౌలు కూడా అంటున్నాడు, బ్రతికిన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ఆధిక్యత ఇస్తున్నాడు నీకు. ప్రియ సహోదరి, ఇది మన యొక్క నిరీక్షణ. కాబట్టి చెప్పండి, మానవం మేలా కీడా? మానము మేలు. 1 ఆయన ప్రభులో నిద్రించుట మానం అంటే. 2 ఈ బాధలన్నిటి నుండి, ఈ సమస్యలన్నింటి నుండి విడుదల పొందుతున్నాం. ఆ 2వ ఆశీర్వాదం. ఆయన ఒకరోజు చూస్తాం, ప్రభుని చూస్తాము. అదే సత్యం. యోహాను సువార్త 11:25-26 వచనాల్లో కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12. చాలు. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది. కృపామయుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. మనల్ని రక్షణలోకి నడిపించాడు. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అంటే శరీర సంబంధమైన లోక సంబంధమైన విడుదల పొందే గొప్ప ఆధిక్యత రక్షణ పొందుడు ద్వారా. ఇక్కడ ఉన్న వారికి కొద్దిమందికి లేదు అమ్మా, ఇక్కడున్న వారికి కొద్దిమందికి లేదు. అది ఆ అనుభవం కలిగి ఉంటారు. అంతేకాదు కదా, 3వది ఏంటంటే శుభప్రదమైన నిరీక్షణ. వాళ్ళు ఏం చేస్తారు అనగా, మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు చాలు. వి లుక్ అంటు ద లార్డ్. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక చదవక్కర లేకుండా 12వ అధ్యాయంలో 1-2 వచనాలు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూసే జీవితం.
ఉద్యోగంలో ఉండవచ్చు, పిల్లలతో ఉండవచ్చు, వృద్ధుడిగా ఉండవచ్చు, సమస్యల మధ్య ఉండవచ్చు. కానీ మన యొక్క దృష్టి వీటి మీద కాదు. దేని మీద ఉంటుంది? శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రభు మీద ఉంచుతాం. ఇది నిరీక్షణ కలిగి జీవించడం అంటే. ఉన్నను లేకపోయినను ఏ సమస్యల మధ్య అయినా కానీ ప్రభువుని కలిగి ఉండే ఆధిక్యత శుభప్రదమైన, అంటే ఈ భూ సంబంధమైనవి కాదు, నిరంతరం అంటే యుగయుగాలు ఆయనతో ఉండే గొప్ప ఆధిక్యత ఈ నిరీక్షణ ద్వారా మనం కలిగి ఉంటాం. ఇది రెండవది. మొదటిది మనం చూసినాము, ప్రభులో నిద్రించే ఆధిక్యత. మనం కలిగి ఉన్నాము. రెండవది, నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నాం, అనగా మానవ అవతల ఆయన చూస్తూ ఆయనతో జీవిస్తామనే నిరీక్షణ. మూడవదిగా తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. ఏంటండి? ప్రభునందు నిద్రించేవారు, బ్రాకెట్లో మరణించిన వారు. మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. పరమందున్న ప్రభు ఒక రోజు రానై ఉన్నాడు. ఈ కేమ్ వన్స్ టు ద ఎర్త్. భూలోకానికి ఆయన వచ్చినాడనే దాని గుర్తు మనము క్యాలెండర్ లెక్క పెడుతున్నాం. క్యాలెండర్ ఉంది మనకి. క్యాలెండర్ ప్రకారం మనం ఎలా లెక్క పెడుతున్నాం? అప్పుడు ఏ నెల అంటాం? ఏ సంవత్సరం అంటాం? అప్పుడు దీన్ని మాట్లాడాలి. 2000 ఎందుకు? ఏన్ని ఆధారం తీసుకొని క్యాలెండర్ లెక్క పెడుతున్నాం? నడుస్తున్నాం అనుకోండి, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అంత దూరం అంటే ఏది ఆధారం? మా ఇంటికాడి నుంచి రైల్వే స్టేషన్కి, ఇక్కడి నుంచి అక్కడికని అర్థం. ఎక్కడి నుంచి? 2024. నిజమా? ఎందుకు పుట్టాడైనా? ఇంగిత జ్ఞానం ఉందా మనకి? ఇంగిత జ్ఞానం ఉందా? వై హీ కేమ్? ఆయన జన్మ ఎందుకు తీసుకున్నారు మీరు? ఆ జన్మ ఇక్కడ ఆలోచిస్తే సరిపోద్ది కదా, మనం దీన్ని బట్టి ఆలోచిస్తే సరిపోద్ది కదా. ఎందుకు వచ్చాడు? క్రీస్తు ఇక్కడ లోక సంబంధం కాదే. వచ్చాడు, చనిపోయినాడు, తిరిగి ఆలోచిస్తావు ఎప్పుడన్నా? దౌర్భాగ్యం. అందుకని లేఖను ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు, కనులుండియు చెవులుండియు హృదయముండియు. యెషయాతో చెప్పాడు ఒక రోజున, యేసుప్రభు రాకపూర్వమే. ఇప్పుడు కూడా ఆయా వ్యక్తులతో, ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ దగ్గరికి వెళ్ళి చెప్పు బాబు. వాళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా? మా దగ్గర కాదు, చెప్పుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి అన్నాడు. ఇది మీరు మీ తాలూకుంటారు కదా, ప్రభు నమ్ముకున్నాం, అక్కడ చెప్పుకోండి. మాకు చెప్పుకుంటారండి మీరు. ఆ రాయలలో అల్లూరు సీతారామరాజు నగర్లో ఆ క్షత్రియ ఫ్యామిలీస్ వాళ్ళు 10 మంది నన్ను రౌండ్ చేసినప్పుడు కొట్టడానికి ఇక్కడ ప్రకటిస్తారు. మీరు చెప్పవలసింది ఎక్కడ? బైబిల్ అలా చెప్పట్లేదు. సర్వ సృష్టికి వెళ్ళి నమ్మని వారు వాళ్ళకి వాళ్ళు ఏమంటారు? మా దగ్గర మీకు ఒక దండం. వినటానికి ఏం చేస్తున్నారు? దేవుడు ఒక రోజున మన పాద ధూళి కూడా వాళ్ళ మీద సాక్ష్యం ఇస్తుంది. నువ్వే పని చేస్తుంటే అక్కడ ఆ చిన్నది ఆ స్థలంలో ఉండి సాక్ష్యం చెప్పకపోతే నయమాను రక్షింపబడేవాడు కాదు. నయమాను అంటే సిరియా దేశస్తులు కొన్ని 100 మంది రక్షింపబడ్డారు ఆ రోజుని. నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను ఈ విషయం. మీరు నమ్ముతారో నమ్మరు. ఆ సైన్యం ఎంతో వచ్చింది. దేవుడు నన్ను క్షమించుగాక. మనం ఏదైనా అలా చేద్దాం. నువ్వు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో అక్కడ ఆ సందర్భంలో ఆ పనిలో ఆ ఇశ్రాయేలు చిన్నది వలె కొంచెం సువార్త చెప్పే నిన్ను బట్టి కాదు కానీ, వినేవాళ్ళని బట్టి కూడా కాదు కానీ, గట్టిగా కొంచెం చెప్పమంటాను. అందుకే
ఆయన కార్యం చేయవాడు, కార్యం చేసే పని అది, కార్యం జరిగింది అలాగా. వాళ్ళంతా ఎంత హీనులో తెలుసా సొసైటీలో చెప్పిన వాళ్ళు. ఆమె హీనస్థితి కలిగిన స్త్రీ, ఇశ్రాయేలు చిన్నది, ఆ సమరయలో స్త్రీ అలాంటి స్త్రీ. కానీ దేవుని వాక్యము వాళ్ళ నోట ఉంది. ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్నాం, నేను ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో దేవుడు ఒక రోజున రానయ్యున్నాడు, వచ్చిన ప్రభు తిరిగి రానయ్యున్నాడు. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ. ఎక్కడి నుంచి? ముందే ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? ఏ రీతిగా ఆయన వెళ్ళాడు, తిరిగి అలాగనే ఉందా రాయబడిందా? మోసపోకడి దేవుడు జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా తాంత్రించుకొనేదారుగా వారే సమస్తము స్తోత్రించుకొనేదారుగా వారే సమస్తము. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు. ఒక్క శరణం. వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు. ప్రభు రాకనే వరసింతురు కొనిపోవా క్రీస్తు వచ్చును. ప్రభు రాకనే వరసింతురు కొనిపోవా క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. చాలు. కాబట్టి మూడవదిగా ఆయన రానై ఉన్నాడట. దేవుడు రానై ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడు మరలానా? ఎస్, దేవుని పిల్లలందరినీ తిరిగి ఆయనతో ఈ సదాకాలం రాయబడిన తర్వాత యుగయుగాలు ఆయనతో ఉంటాం. యుగయుగాలు ఆయనతో ఉంటాం. ఇక్కడ ఉంటే భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని పోరాటాలు, వాటి నుంచి విడుదల పొంది ప్రభులో నిద్రించాం, నిరీక్షణ కలిగిన వారికి ఉన్నాం. అంతేకాదు ఈ చనిపోయిన వారు లేదా ప్రభునందు నిద్రించిన వారు విశ్వంలో ఆయన రానై ఉన్నాడు. ప్రభు కొరకు ఎదురు చూసే వారి గురించే ఆయన రానై ఉన్నాడు. ప్రియుడా, ఆయన మనందరినీ కోల్పోతాడట. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి. ఓ సహోదరి, మీకు అర్థం కావట్లేదా ప్రభు పిల్లలకి జరిగేది?
ప్రభు చేసే కార్యాలు అర్థం కావట్లేదా? బైబిల్ ఎప్పుడు వినలేదా మీరు? అమ్మా, ఎప్పుడు వినలేదా మీరు? మరో లోకంలో ఉన్నారు కదా. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఇక్కడ అమ్మా, ఇక్కడ కాదు, ఆ రోడ్డు మీద అతను పిలిస్తే మనకి ఇక్కడికి వినపడదు. ఆయన వస్తుంటే అంట ఏముందని ఏమో ఆయన శబ్దము, ఏ శబ్దం వింటారు? ఆయన ప్రధాన దూత శబ్దం. ఏ శబ్దంతో ఉంటారు? దేవుని బోర. అందరికి వినపడుతుంది. ఎవరికి వినపడుతుంది? దేవుని పిల్లలకు. we have the privilege to hear the Lord's coming. ఆయన వచ్చే సమయము, ఆ బోర శబ్దం వినే ఆధిక్యత, దాన్ని విని ఎక్కడి నుంచి చేస్తారు వీళ్ళు? అందుకే వాళ్ళు పాడతారంట. వాళ్ళు ఈ పాట పాడతారు, మనం పాడిన పాటే వాళ్ళు పాడుకుంటారు. జయించి వారిని కొనుపోటకు వస్తున్నాడు. ఆ బోర శబ్దం వాళ్ళు విన్నారు. చెవిటి వాళ్ళు ఉండరు, వెనక చెవిటి వాళ్ళు ఉండరు, ఇంకా వాళ్ళందరికీ వినిపిస్తుంది బోర శబ్దము, ప్రధాన దూత శబ్దము. వాటితో వస్తున్నారు. ఆ మృతులందరూ వాళ్ళ సమాధుల గురించి ఇక్కడ కూడా రాయబడి ఉంది. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ కూడా మనం చూసాం కదా యోహాను సువార్తలో. ఆశ్చర్యపడి ఒక కాలం వచ్చినది, ఆ కాలం సమాధులు ఉన్న వారందరూ, అందరంటే ప్రభు నమ్మిన వారని. అక్కడ మళ్ళా ప్రశ్నించుకుందాం, మనం ప్రభుని నమ్ముకున్నామా లేకపోతే అమ్మేసుకుంటున్నావా? ప్రభుని నమ్ముకోకపోతే అమ్మి వేస్తున్నామని అర్థం. యోధా ఇస్కరియోతు యోధావాలి, ఇస్కరియోతు యోధావాలి. మనం ఈ లోకంలో గౌరవ మర్యాదలుండు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులుండు, ఈ లోకంలో కట్టు బొట్టు లేకపోతే ఈ లోకంలో మనుషులు మనిషిగా చూడరు, మనిషి నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, సమస్య లేదు. వీటికంటే ఇవి ముఖ్యమా? తాత్కాలికం ఉండే ఇవి ముఖ్యమా? నిరంతరం పొందే ఆ ఆధిక్యతలు ముఖ్యమా? ప్రభుత్వం ఉండే గొప్ప భాగ్యం. సమాధం ఆయన శబ్దం వింటాం. ఆ కోవకు చెందిన వ్యక్తి నిన్న నమ్ముతున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఈజ్ వర్ది ఇన్ ద లార్డ్, ప్రభులో యోగ్యంగా ఉంటే సహోదరుడు ప్రభు నమ్మిన లోకాగా మార్చబడ్డాడని భార్య ఇచ్చిన ఆ సాక్ష్యాన్ని బట్టి ఆయన కూడా ఆ శబ్దము వింటాడని, విని లేస్తాడని ఐ బిలీవ్ ఇట్. అది ఇక్కడ ఇంకో మరో సత్యం ఉందండి. కండిషన్ పెట్టాడు ఆయన, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును. మేలు చేసిన వారంటే ప్రభువు నమ్ముకుని ప్రభు కొరకు జీవిస్తూ ఒక కరపత్రిక పంచావు కదా, నువ్వు వీధిలో నిలబడి వాక్యం చెప్పావు కదా, వెళుతూ చెప్పావు కదా, మేలు అది. ఊరందరిని పిలిచి భోజనం పెట్టకపోవచ్చు, నువ్వు మేలనేది చేయగోరి అలా చేయకపోతే పాపం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అంటే పునరుద్ధానం రెండు రకాలు. యుగయుగాలు దేవునితో ఉండే భాగ్యం. కొద్ది రోజులు భూమి మీద ఉన్నప్పటికీ ప్రభువులో నిద్రించిన మనము యుగయుగాలు అక్కడ ఉంటాయి. ఏది గొప్పమండి? మనం ముఖ్యమంత్రి ఇంట్లో పుట్టక్కర్లే, ప్రధానమంత్రి ఇంట్లో పుట్టకపోయిన అక్కడ ఉన్నా కానీ కొద్ది రోజులే భూమి మీద. కానీ ఇక్కడ జీవ పునరుద్ధానంలో పాలు పొందే మనము ఆయనతో ఉంటామండి. ఆయనతో యుగయుగాలు ఉంటాం అనమాట అండి. నిత్యము జీవించే నిత్య రాజ్యమునకు వారసులు అవుతాం. అందుకంటే ఏం కావాలి? ఇది మూడవ ఆశీర్వాదం దేవుని నమ్మిన పిల్లలకు, క్రైస్తవులకు. ఇది అందుకే నేను యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఇదే కారణం. నన్ను భయపెట్టింది ఇదే. నువ్వు చేస్తే ఈ లోకంలో ఉన్న కొద్ది రోజుల తర్వాత ఇదిగో తీర్పు పునరుద్ధానం. అవునా? కీడు చేసిన వారు నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఎక్కడికి వెళ్తామో తెలుసా? మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం, నువ్వు గనక ఎలాగుంటే, నా యవన కాలంలో దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యంతో, నువ్వు ఇలాగుంటే అలాగే కొనసాగితే జాగ్రత్త సుమా,
నేను ప్రభు నమ్ముకోట మొదటి కారణం ఇదే. ఉమ్, ఉమ్. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు. చాలు ప్రియుడా, ఎవరిళ్ళు? తీర్పు పునరుద్ధానానికి లేచిన వారు. సమాధుల్లో నుండి ఇద్దరు లేస్తున్నారు. ఎవరు? కొందరు ప్రభు నమ్మిన వారు, నిత్యము జీవించే ఆదికి తీర్పు జీవ పునరుద్ధానానికి, పునరుద్ధానంలో తిరిగి లేచే అనుభవంలోకి ఉంటావు. మరికొందరు భూమి మీద చనిపోయిన వాడు, సమాధుల్లో ఉన్నవారు. మరికొందరు ఇంకో పునరుద్ధానం ఏంటి? నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నేనే నీ ప్రక్కన ఉన్న ఆవిడ కాస్త ఫేషియల్ ఫీలింగ్లు మారాల, ముక్క కావులకు మారుతూ ఉండే ప్రశ్న దగ్గర. ఎలాగనాలి, అయితే ఎలాగనాలి. కీడు చేస్తున్నావా, మేలు చేస్తావా? ఎక్కడో నిలుచున్నావు. ఈ మాట నన్ను దర్శించింది కాబట్టి నేను ప్రభు దగ్గరకు వచ్చాను. యుగాలు నాతో ఆయనతో ఉండటం మేలు నాకు. కొద్ది కాలమే భూమి మీద, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాను, శరీరం దగ్గర పెట్టుకుంటున్నాను. ఇంకను లోకంలో నా చుట్టూ ఉన్న వాళ్ళు అనేకులు ఆయారితులుగా ఉంటున్నప్పటికీ ప్రభు కొరకు భయముతో ప్రభు కొంచెం సమీపంగా రావటానికి గల కారణము ఇదే లేఖనమే, ఈ యొక్క తీర్పుని గురించే. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 27వ వచనం ఇదే సత్యం రాయబడి ఉంది. మత్తయి 25లో చూసాము, లూకా 19లో కూడా 27వ వచనంలో కూడా చూస్తాం. చదువు. తమ్మును ఏలుటకి ఇష్టము లేని నా ఎవరెళ్ళో? ప్రభు నమ్ముకోనివాడు. మీ అమ్మ నాన్న, మీ తమ్ముడు అక్క, నీ ఇంటి సభ్యులు, నీ పిల్లలు, మన పిల్లలు. తమ్మును మన ఇష్టముకు వచ్చినట్టు. నేను ఆయన పరిపాలనలోకి వచ్చాను. ఇప్పుడు నేను ఆయన ప్రభువుగా కలిగి ఉన్నాను. తమ్మును ఏలుటకు ఇష్టం లేని వారిని, నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ మానమది అంది దాని అర్థము. అందుకని ఇందాక మనం చూసాం కదా, అమ్మా అటు దారి లేదు, ఇటు వెళ్ళండి, ఇంకేం పని ఉంటే ఇటు వెళ్ళండి. కాబట్టి ఇప్పుడు ఇందాక మనం ఒక సందర్భాన్ని చూస్తున్నాం. ఎక్కడది అమ్మా? అది కాదు. చూసాం కదా, అది మనం ఇప్పుడే కదా చూసింది. యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తాం మనం ఇక్కడ. అవునా? మరోసారి చదవండి, 25-26. మరణం మీద అంటే ఇక్కడ మరణమే చూడరు. ఒకవేళ మరణించినప్పుడు శరీర రీతిగా మనం మనుషులకు దూరమై సమాధిలో ఉన్నప్పటికీ మరణించిన తిరిగి జీవ పునరుద్ధానం కొరకు హక్కుదారులుగా అయినాం. కాబట్టి ఆ రాబో నిత్యమైన శిక్ష నుండి కూడా తప్పించబడ్డాం. ఇది 3వ ఆశీర్వాదం. ఈ నమ్మిక ఆయన ప్రభుతో పాటు చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారండి? మొదట లేతురు 17వ వచనంలో, అదే 16వ వచనం, తెస్సలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, క్రీస్తునందు మృతులు మొదట జీవ పునరుద్ధానం ప్రభుతో కలిసి వాళ్ళంతా కూడా వాళ్ళు దేవునితో వస్తారండి. దేవుని కలుసుకున్న వారిలో ముఖ్యమంత్రిని కలుసుకోలేకపోవచ్చు, ప్రధానమంత్రి కలుసుకోలేకపోవచ్చు మనం, వారు మనకు, కానీ ఆయనే వస్తున్నాడు మనం కలుసుకోవటానికి. ఆయనతో యోగయ్య ఉండే గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. మరణించిన వారికి అంత ఆధిక్యత ఉంది. మొదటిగా ఆయన కలుసుకుంటారు. రెండవదిగా 17వ వచనంలో, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద, మన వాహనాలు అంటే కదా, ఆయన మేఘవాహనుడు అని పేరు ఆయనకి. మనం కూడా మేఘాల మీద ప్రయాణం చేస్తామన్నాడు ప్రభుతో. తర్వాత 4వదిగా చివరగా 17వ వచనంలో చివరిలో ఏమనుంది? కాగా మనము చాలు. కాబట్టి 4 అంతల ఆశీర్వాదాలు. మొదటిది ఏమనుకున్నాం? ప్రభువుని కలిగి ఉండి ఆయనందు నిద్రిస్తే
ఆయన యందు విశ్రాంతి పొందే ఆధిక్యత. 2 నిరీక్షణ కలిగి ఉండటం. ఏం గుర్తుంచుంటారు? నిరీక్షణ కలిగి ఉండటం. 3వది ఆయన కలుసుకుంటాం. 3వది కలుసుకుంటాం. లెక్కలు బాగొస్తే ఎలా ఉంటుంది తిప్పలు. ఆయన్ని మనం కలుసుకుంటాం. మొదట ఆయన కలుసుకునేగా ఏమనుకున్నా, కలెక్టర్ గారి ఆఫీసులోకి వెళ్ళి కూర్చున్నాను ఆయనతో కానీ చెప్పి నేను ఆయనతో కూడా నేను షేక్ హ్యాండ్. అది గొప్ప అయితే నీకు ఆయనతో ఆయన కలుసుకునే ఆధిక్యత. అది 3వది. 4వది సదాకాలం ఆయనతో పాటు మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం. ఆ కుటుంబ ఆదరణ కొరకు మోహన్ మరియు సహోదరుడు ఇర్మియా ఇద్దరు కూడా మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, సహోదరుడు లక్ష్మీనారాయణ మీ మహిమలో పిలుచుకున్నారు. ఆయన కుటుంబ ఆదరణ, భార్య పిల్లల కొరకు ప్రార్థన. 2 ఆరాధన కాదు, ప్రార్థన చేయండి. క్లుప్తంగా చేయండి ఆ కుటుంబం కొరకు. అలాగే సహోదరులు ఇద్దరు చాలా క్లుప్తంగా చేస్తారు. సమయం ఉందో మనకి, తొందరపరచడం లేదు. ఇద్దరు ఆ కుటుంబ ఆదరణ కొరకు మనం పని చేద్దాం.